हिंदी बताओ बात करते हैं। ఈరోజు సిపిఎం ఎంహెచ్పిఎస్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో నడిబొడ్డున వినాయక చౌక్ దగ్గర ప్రభుత్వ ప్రాపర్టీ అన్యక్రాంతమై కొంతమంది ప్రైవేటు వ్యక్తుల పేరు మీదకి ప్రభుత్వ ప్రాపర్టీని మార్చి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకొని ఈరోజు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం చాలా దుర్మార్గం. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అండదండలతోని అక్కడ ఉన్నటువంటి ఏదైతే కబ్జా చేస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు లీగల్గానే ఉన్నది అని చెప్పి నమ్మించడానికి గతంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాపర్టీ అని చెప్పి ఏదైతే ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓలు వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏ రకంగా ప్రైవేటు పరం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే తాండూరు పట్టణంలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళందరికీ ఇంత ప్రభుత్వ ప్రాపర్టీ కోట్ల రూపాయల ప్రాపర్టీ అన్యాక్రాంతమవుతుంటే ప్రభుత్వ భూమిని రక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ అధికారులపైన వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ విషయాన్ని హైడ్రా కమిషన్కు కానీ అదేవిధంగా కలెక్టర్కు కానీ మానవ హక్కుల కమిషన్కు కానీ ఫిర్యాదు చేస్తాం. ప్రభుత్వ స్థలాన్ని కాపాడడంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికార పార్టీకి తొత్తులుగా మారి ఈరోజు కబ్జా చేస్తున్నటువంటి వ్యక్తులకు ఏదైతే నోటీసులు ఇచ్చి ఆ ప్రభుత్వ ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి ఇప్పటికీ అనేక పత్రికలు కోడై కూస్తున్నప్పటికీ అధికారులు ఏదైతే దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఈరోజు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పత్రికలలో విపరీతంగా వస్తున్నప్పటికీ ప్రజలలో ఈరోజు తాండూరు పట్టణంలో ఇంత అంటే బహిరంగంగానే అక్రమంగా ఈరోజు కబ్జాలు చేసుకొని ప్రభుత్వ ప్రాపర్టీలని కొల్లగొడుతున్నటువంటి అక్రమార్కులపైన వీళ్ళు ఎలాంటి చర్య తీసుకోకపోవడం అంటే వీళ్ళు ఇండైరెక్ట్గా అక్రమార్కులకు సహకరిస్తున్నట్లు అనేక అనుమానాలకు తావునిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఎంఆర్ఓ కానీ అక్కడ వెళ్ళి విచారణ చేసి ఆ ప్రభుత్వ ప్రాపర్టీని కాపాడడం కోసం కృషి చేయాలని చెప్పి, లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది.